హాయ్ హలో. ఇగో మా అమ్మ వాళ్ళ ఊరైతే పోతున్నాను. వెళ్తుంటే ఎగ్జైట్మెంట్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. మీ అమ్మ వాళ్ళు లేరు కదా, మా అమ్మ వాళ్ళు లేకపోయినా మా పెద్దక్క అక్కడే ఉంటుంది. ఇక మా పెద్దక్క రమ్మని ఫోన్ చేయడంతోనే ఇక రెక్కలు వచ్చిన గుర్రంలాగా ఎగురుకుంటూ వెళ్ళిపోయాను మెట్రో స్టేషన్కి. ఇక మెట్రో స్టేషన్కి వెళ్ళిపోయి మెట్రో స్టేషన్ కాడ దిగిన, ఎల్బీ నగర్లో దిగగానే అంటే ఎప్పుడు వెళ్తుంటా కానీ మా అక్క వాళ్ళ ఇంటికి పక్క గల్లీయో కాబట్టి వెళ్ళిపోతాను. సెంటర్కి వెళ్ళడానికి అసలు ఎంత ఉందో అసలు మొత్తము ఫ్లైఓవర్లు కట్టేసేసరికి నేను కన్ఫ్యూజ్. ఏ రూటున వెళ్ళాలి, ఏ రూటున బస్సు వస్తుందో అర్థం కాదు. మనం ఎప్పుడన్నా పోయిన వాళ్ళమా చేసిన వాళ్ళమా కాదు కదా. సరేలే అనేసి ఇక నేను పోతున్నాను, నడుచుకుంటా ఇక పోతున్నా. చూసారా, అటు ఫ్లైఓవరు ఇటు ఫ్లైఓవర్ ఉంది, మధ్యలో మెట్రో ఉంది. ఇంకా సరేననేసి అలా అలా చూసుకుంటూ పోయేసరికి ఇక మొత్తానికి బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళాను. బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళేసి నిలబడేసరికి ఇక వాళ్ళు ఉండేసి స్పీచ్లు ఇస్తున్నారనమాట. ఈ ఊరు ఈ బస్సు, ఆ ఊరు ఆ బస్సు అని. ఈ లోపు నాకు కొంచెం ఆకలేసరికి ఇక పోయి కొంచెం ఎగ్ పప్పు తిన్నాను. ఎగ్ పప్పు తినేసేసి కొంచెం టీ తాగేసేసి ఇక ఎగ్ పప్పు తిని బస్సు ఎక్కేసరికి మధ్యలోకి వెళ్ళగానే బస్సుకు పెట్రోల్ అయిపోయిందంట. పెట్రోల్ అయిపోతే ఆ పక్కనే పెట్రోల్ ఉంది. నేను ఎప్పుడు బస్సుకు పెట్రోల్ పోయడం ఇప్పటిదాకా చూడలేదు. ఏంటా అని చూస్తే ఇటు బస్సుకు పెట్రోల్ పోస్తుంది. అదేంటి ఎప్పుడు ఎంత వరకు అయింది నేను ఎప్పుడూ చూడలేదు. ఆర్టీసీ బస్సులో 2500 రూపాయలదో 2300 పెట్రోల్ పోయించిండు. ఇదేంటి వింతగా ఉందో, ఇప్పుడు ఇలాగేమన్నా మారిందేమో అనేసి అనుకున్నా. ఇక రోడ్లు ఎక్కేసేసి అక్కడ చూసారు రామోజీరావు ఫిలిం సిటీ దగ్గరికి వచ్చేసేసి అదంతా చూసుకుంటా మెల్లగా వస్తున్నాము. ఇక రామోజీ ఫిలిం సిటీ దగ్గరికి అక్కడ అన్ని కొండలు ఉంటాయి. కొండలన్నీ పగలగొడతారు, ఎందుకంటే అవన్నీ ఫ్లాట్స్ చేసేసారనమాట. అప్పుడు మమ్మల్ని తీసుకోమన్నారు 200 గజాలు 60,000కి తీసుకోమంటే మేము ఎక్కడ తీసుకున్నాము. తీసుకున్నంటే ఇవాళ మంచిగా చూసారా, అది కనబడే అంత లెక్క అదంతా కొండలు అనమాట. పక్కనే రామోజీరావు ఫిలిం సిటీ. ఆ రోజు తీసుకోలేదు, బాధపడుతున్నాను చూసారా. సరేలే ఇక అయిపోయిన దానికి ఏముందనేసి ఇక వెళ్తున్నా. ఎందుకంటే మా ఊరు వెళ్తున్నా కదా, అందుకే థ్రిల్ ఎక్కువ. మా ఊరికి వెళ్ళే దారిలో ఇది ఏంటంటే విజయవాడ హైవే రోడ్డు. చౌటుప్పల్ అంటే అందరికీ తెలిసిందే కదా. ఇక వెళ్ళి ఇది ఏమంటారు, కొత్తగూడ తెలుసు అనుకుంటా. ఇది కొత్తగూడ అంటే పోచంపల్లికి వెళ్ళే రూట్లో ఇవన్నీ కొండలు అనమాట. కొండలన్నీ తులిసేస్తున్నారు. ఇక్కడ మా అమ్మాయి కాలేజీ ఉందన్నమాట. మా అమ్మాయి చదువుకునేది ఇక్కడ ఇంత దూరం వచ్చేదన్నమాట. రోజుకి ఇంత దూరం వచ్చి చదువుకునేది. బీటెక్ చేసిందనమాట, అక్కడ సీట్ వచ్చింది. కొత్తగూడ ఇక్కడ పోతే పోచంపల్లి సారీస్ అమ్ముతారు కదా, అది మా అమ్మాయి కాలేజీ కూడా కనబడుతుంది. గుట్టల మధ్యలో ఉంటుంది. అదిగోండి అక్కడ చిన్నగా కనబడుతుంది చూసారా. అసలు కనబడదు, ఎక్కడో క్రాసింగ్లో కనబడ్డది. కొండ చుట్టూ తిరిగి మధ్యలో నుంచి వెళ్ళాలి వాళ్ళ కాలేజీకి వెళ్ళాలంటే. సరేననేసి ఆ కాలేజీ కూడా అయిపోయింది. ఆ కొండలన్నీ చూసారా ఎట్లా పగలగొట్టేసి ఫ్లాట్స్, ఇక విల్లాలు. ఇక మా అమ్మల వాళ్ళ ఊరు దగ్గరకు వచ్చాము. చూసారా, పురాతనది అది అనమాట. ఇక మా అమ్మల వాళ్ళ ఊరు వచ్చింది. మా అమ్మల వాళ్ళ ఊరు అంటే అత్తగారు ఊరు అనమాట. మా అమ్మల వాళ్ళ అత్తగారు ఊరు దగ్గరలోకి వచ్చేసాము. వాళ్ళది మా పక్కనే, వాళ్ళది ముందు మా ఊరు తర్వాత, మా అమ్మల ఊరు తర్వాత అనమాట. బాగుంటుంది వాళ్ళది, పక్కన హైవే రోడ్డు అదంతా ఉంటుంది అనమాట. సరేననేసి ఇంకా అవన్నీ చూసుకుంటూ వస్తున్నా. అప్పుడు అవన్నీ ఫ్లాట్లు, కానీ గుట్టలే బాగుండే అబ్బా. ఇక మా అమ్మలోళ్ళ ఊరు స్టార్ట్. ఏంటి అమ్మలోళ్ళ ఊరు అంటే అత్తగారు ఊరు. అమ్ముల వాళ్ళ అత్తగారు ఊళ్ళ అంటే మా పెద్దమ్మల ఊరు. ఆ ఊరికి మొత్తం మీద వచ్చేసాం. బాగుంటుంది వాళ్ళ ఊరు కూడా, సిటీ మంచిగా చాలా బాగుంటుంది. ఇక అందరూ సిటీకి వచ్చేసారు కాబట్టి ఊర్లలో ఇక పెద్దగా జనాలు ఎవరు ఉండట్లేదు, కనబడట్లేదు. ఇప్పుడు ఇటు రోడ్డు కాబట్టి వాళ్ళది అటు సైడ్ ఉంటుంది. ఇంకా అటు సైడ్ అదిగో బ్రిడ్జి కిందికి వెళ్ళాలన్నమాట. ఎందుకంటే బ్రిడ్జి ఇది మామూలుగా సిటీ బస్సు కదా, బ్రిడ్జి ఎక్కడానికి లేదు. ఇంకా వచ్చిన వాళ్ళ ఫ్రీ టికెట్ కదా, లేడీస్ మొత్తం వెయిటింగ్.
అందుకనే ఇంకా మన కింద నుంచి తీసుకొని వెళ్తున్నాడు. ఈలోపు మా ఊరు వచ్చేసింది. మా ఊరు రాగానే మా బస్ స్టాప్కి ఒక లుక్ ఇచ్చేసాను. లుక్ ఇచ్చేసరికి ఈలోపు ఆత్మారావు ఆకలి 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 ఇక టపటప్పులా ఇక వచ్చేసాం. మేమైతే అక్కడికైతే వచ్చేసాం. ఇక బస్ స్టాప్ కాడికి వచ్చేసి ఆకలి వేస్తుంటే పానీపూరి దగ్గరికి వెళ్ళాను. పానీపూరి తింటుంటే ఈలోపు పటాపట బాంబులు వేలినాయి. బాంబులు బెరడుతోనే మేము అంగడి అంటాము. అయితే మీరు మనం సంత అంటాం కదా హైదరాబాద్లో, ఆ టైప్ అనమాట. ఓకేనా, బాయ్. ఇప్పుడు మా అక్క వాళ్ళ ఇంటికి, మా అమ్మ వాళ్ళ ఇంటికి ఊరు నేను చూపిస్తాను.